1 2 3 4 why not shake your booty అమ్మమ్మ పిచ్చా బ్యూటీ కమ్ దానా తోటి ఈ పొట్టు గాడికి నో పోటీ ఓకే లవ్ 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 ఆఫ్టర్ లవ్ ఫస్ట్ స్టవ్ నో టెన్షన్ బేబీ లవ్ యూ పిల్ల ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే బూమ్ బూమ్ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్. వచ్చేస్తున్నారు సంజయ్ యాదమ్మరాజు అండ్ యూట్యూబ్ స్టార్ అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమట్టు వచ్చాడే గంధము గట్ట పూయండో బిందులు సిద్ధం చేయండో ఉన్నదంతా పట్టించేయండి. మా ముగ్గురు త్రిమూర్తులు వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మన మీద మనకే జాలేస్తుంది. ఇగో ఇలాంటి సందర్భాలు నీ పక్కన మన అకౌంట్ లో ఫుల్ గా మనీ ఉన్నా కానీ పిన్ నంబర్ మర్చిపోయాక ఒక పని చేయి, అదే పిన్ తీసుకొని పచ్చపొట్లకు పొడుచుకో. నెక్స్ట్ 2-3 years అమ్మాయిని డీప్ గా లవ్ చేసి వేరే ఇంత టచ్ చేయకుండా కూడా అది అమ్మాయి వేరే మ్యారేజ్ చేసుకుంటే మనకే జాలేస్తుంది. నువ్వు టచ్ చేయలేవు కాబట్టి వేరే మ్యారేజ్ చేసుకుంటా. నెక్స్ట్ నా బర్త్డే రోజు నా ఫ్రెండ్స్ అందరికి నాన్ వెజ్ పార్టీ ఇచ్చి నేనేమో ఇవాళ సాటర్డే నేను తినను అని చెప్పినప్పుడు నా మీద నాకే జాలేస్తుంది. నీకు నాన్ వెజ్ తినదు అంటే ఇప్పుడు 2016 సాటర్డే వచ్చింది నీ బర్త్డే, 2015 క్యాలెండర్ ఆడ యాలేడేసి ఇవాళ ఫ్రైడే. నెక్స్ట్ మనం పోస్తున్నప్పుడు జిప్పు మధ్యలో ఇరుక్కుపోయి హాస్పిటల్కి వెళ్తే అక్కడ లేడీ డాక్టర్ ఉన్నప్పుడు మన మీద మనకే జాలేస్తుంది. నా లవర్ నా ఫ్రెండ్ తోటి లేచిపోయినప్పుడు నా మీద నాకే జాలేస్తుంది. అరే అప్పుడు హ్యాపీగా ఉండా మనకొచ్చే రోగం వేరే వాడికి వస్తుంటే తెలియని ఆనందం ఉంటుంది. నెక్స్ట్ నాకు అర్జెంట్ గా టాయిలెట్ వచ్చిన మన లవర్ వచ్చి మమ్మల్ని ఐస్ క్రీమ్ కు రమ్మన్నప్పుడు నాకు చాలా ఒక్కసారి ఇట్రా నీకు అర్జెంట్ గా టాయిలెట్ వస్తుంది, నీ లవర్, నేను ఐస్ క్రీమ్ అమ్మేటోండి. ఫస్ట్ నా పెద్దనాన్న పర్మిషన్ తీసుకో. నేను అడిగేసి వస్తావు పర్మిషన్ కదా. ఐస్ క్రీమ్ బేబీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. బేబీ ఎందుకు చేతిలో పెట్టుకున్నావు? ఐస్ క్రీమ్ బేబీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. నో ఐస్ క్రీమ్ రా. ఎక్స్క్యూజ్ మీ, ఐస్ క్రీమ్. కడుపేం తట్టుకుంటున్నావు గలీజ్గా? ఏంటి సార్ నువ్వు నో నో అనే బదులు ఇప్పుడు నాకైతే ఐస్ క్రీమ్ కొనిస్తే నేను అర్జెంట్గా వెళ్ళాలి. నువ్వు ఆర్టీ చూసేది నేను నీ గర్ల్ ఫ్రెండ్. నేను వెళ్ళాలి అర్జెంట్గా. ఎక్కడికి వెళ్ళాలి? బాత్రూమ్ కా? నీ గర్ల్ ఫ్రెండ్ పక్కన వాడి బాయ్ ఫ్రెండ్ పిలుస్తున్నాడు. ఇదే సుధాకర్ చేస్తే ఎలా ఉంటుంది? సుధాకర్ రా. ఐస్ క్రీమ్ పెద్దనాన్న బేబీ. అరే పాలాయ్ నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ పెద్దనాన్న ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. సార్ నా దందా నా వ్యాపారం నేను చేసుకుంటున్నా. వ్యాపారం చేసి పక్కకి తీసుకో. పెద్దనాన్న పచ్చిగా అవుతుంది. నేను కూడా చూస్తా. వెళ్ళిపోరా, కొనుక్కొని ఇవ్వచ్చు కదా సచ్చినోడా. ఐస్ క్రీమ్ వెళ్ళిపో. ఐస్ క్రీమ్
పైసలు లేవరా రే నా దగ్గర కూడా ఐస్ క్రీమ్ లేవు, ఏదో ఇచ్చినట్టు చెయ్యి. తొందరగా ఆ పాలతో చేసింది కావాలా, కోతం చేసింది కావాలా, తొందరగా పుల్ల కావాలా, కప్పల కావాలా? రిక్కునేవాడు తొందరగా రాలే పుల్లతో చీకటి కావాలా? సార్, నా వ్యాపారం సార్. 10 రూపాయలు కావాలా, 12 రూపాయలు కావాలా? నీకు పుణ్య పెడతారా ఉక్కు పట్టుకోతున్నా సార్ ఇక్కడ 2 రకాలు ఉన్నాయి సార్. ఒకటి తింటే తొందరగా ఒకటి ఉంది. అయిపోయింది ఏదైనా ఒకటి చెయ్యి. మన ఇంట్లో ఆడవాళ్ళతో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎందుకు నీకు చీరలు లంగలు ఇప్పించినప్పుడా? నెక్స్ట్ నేను నా లవర్ తో ఉన్న టైంలోనే అంతకంటే అందమైన అమ్మాయి వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు నా మీద నాకు జాలేస్తుంది. అందంగా ఉన్నావు కదా, చెప్పలేము, చెయ్యొచ్చు. అది మన మగాల్లో మ్యాజిక్ ఉంటది. ఏమంటావు శ్రీముఖి? బొంగు. నెక్స్ట్ రెస్టారెంట్ లోకి వెళ్ళినప్పుడు తెలియని ఐటమ్ ఆర్డర్ చేసినప్పుడు అది తిన్నప్పుడు ఫ్రెండ్స్ మన మీద నవ్వుతున్నారు. శ్రీముఖిని ఎందుకు ఆర్డర్ చేస్తావు? ఐటమ్ అన్నది. నెక్స్ట్ అందరూ లవర్స్ తో కలిసి సినిమాకి వెళ్ళినప్పుడు నేను ఒంటరి ఉన్నప్పుడు జాలి చేసింది. లేరా? నిజంగా చెప్పు, లవర్స్ లేరు? లేరు. ఎందుకు లేదు? పంజగుట్ట సర్కిల్ తెలుసా? ఆ నుంచి ముందుకెళ్ళి 3rd లెఫ్ట్ ఒక డాక్టర్ ఉంటాడు. నెక్స్ట్ బర్త్డే రోజు కొత్త డ్రెస్ వేసుకుని క్లాస్ రూమ్ కి వెళ్ళినప్పుడు ఎవరు విష్ చేయకపోతే మన మీద మనకి జాలేస్తుంది. అబ్బాయి కొత్త డ్రెస్. ఒక అందమైన అమ్మాయి వచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అర్థం కానప్పుడు ఛీ దీని అమ్మ జీవితం అనిపిస్తుంది. అప్పుడు నా మీద నాకే జాలేస్తుంటది. లెట్స్ టాక్ ఇన్ ఇంగ్లీష్. హౌ వాస్ యువర్ జర్నీ టు పటాస్? yes yeah How was your preparation coming to Patas? I came from Bahubali. What Bahubali? సంజయ్ చెప్పు, ఎలాంటి సందర్భాల్లో నీకు జాలేస్తుంది నీ మీద నీకే? ఉన్న ఒక కడ్రార్ మీద కాకిరెట్టేసినప్పుడు. పెద్ద నాన్న you say. నేను రీసెంట్ గా పబ్కి వెళ్ళాను. ఈ రోజు మేమిద్దరం కూర్చోకుండా ఆయన ఒక్కైనే స్టాండప్ కామెడీ చేస్తాడంట. మరి లెట్ మీ వెల్కమ్ ది యాదమాస్ రాజు. ఒకరోజు ఏమైనా నా యాదమాల మరదలు వచ్చింది. బాబా ఏంటి పొద్దుగాల బుక్కులు బాగా చదువుతున్నావు అంటే, ఏం లేదు రేపు పొద్దుగాల డాక్టర్ యూరిన్ టెస్ట్ పెడతాను అందుకని చదువుకుంటున్నాను. యూరిన్ టెస్ట్ పెడతాడంటే చదువుకుంటది అంటాను. రవాణా శ్రీముఖ ఉన్న బస్ స్టాప్ లో ఇట్లా నడుచుకుంటూ పోతున్నా. బస్ స్టాప్ లో నించోరు బస్ స్టాప్ ఆటో గురించి ఎదురు చూస్తారు. ఆటో వచ్చింది, ఆటో అక్క అన్నది ఆటో అడ్డగుట్టకు వస్తావా అంటే వస్తా అమ్మా, కానీ మనిషికి 20 రూపాయలు అయితే పిల్లలకు మాత్రం ఫ్రీ. పిల్లలు మీరు పని చేయరు, మీరు ఆటోకి వెళ్ళిపోరు, మేము బస్కి వస్తామని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ గర్ల్స్ మాట్లాడుకున్నా. స్వీటీ నాటి స్వీటీ ఏమన్నది, ఏమి నాకు మొన్న పాడకలు వచ్చింది తెలుసా అంటే, ఏం కళ అంటే ఎవరో కత్తితో పొడిచి చంపినట్టు కళ వచ్చింది అంటే, అలాంటి కళలు అస్సలు నమ్మకే, అలాంటి కళలు నిజమైతే నేను ఎప్పుడో ప్రెగ్నెంట్ అయ్యేదానా అంటే ఆమెకి ఎప్పుడో ఒక కళ వచ్చింది అనమాట. అట్లా ఆ కళలో కత్తి కాదు. అర్థమైందారా? అర్థమైంది. ఇప్పుడు ఆ కళ మొన్న హరియాడు ఏమైంది, మెడికల్ షాప్ పోయి టాబ్లెట్ తీసుకుని ఒకటి ఏమైందిరా, మొన్న దుబ్బగానికి ఐరన్ టాబ్లెట్ తీసుకుని ఏమైందిరా అంటే, మింగినవారా అంటే మింగినారా అంటే, కానీ భయంగా ఉందిరా అంటే, ఎందుకురా భయం అంటే, అది రోజు నీళ్ళు తాగుతున్నారా లోపల జంగు పడుతుంది మొన్న భయంగా ఉందిరా. రోజు నీళ్ళు తాగుతున్నాడు. దీనికంటే ముందు స్వీట్ నాటిని చెప్తున్నావు. అయితే మొన్న పోలీస్ స్టేషన్ కి ఒకటి ఫోన్ చేసిన తాయి. హలో పోలీస్ స్టేషన్ మాట్లాడేది? అరే పోలీస్ స్టేషన్ మాట్లాడరా, పోలీస్ ఎస్ఐ మాట్లాడదు ఏంటి చెప్పాను. ఇల్లు కాలిపోతుంది అండి, మీరు జల్దీ రండి. ఇల్లు కాలిపోతే పోలీస్ స్టేషన్ కాదురా ఫోన్ చేయాల్సింది, ఫైర్ ఇంజన్ ఫోన్ చేయాలి. అరే గూట్లే నాకు తెలుసురా, కాలిపోయి నీళ్ళేరా. ఇప్పుడు మంచి జోకుండా నీకు కాలు ఇరిగిపోతాయి. ఓకే యాదమ్మ అడిగింది, నేనంటే నీకు ఎంత ఇష్టం అంటే, నువ్వంటే చచ్చిపోతే నేను కోసుకుంటా, మెడ కోసుకుంటా, అన్ని కోసుకుంటా అన్న. ఏవేవి?
మర్చిపోయాం మేము. మొన్న యాదమ్మ వచ్చింది పటాస్ బండకి. అమ్మ దాన్ని మస్తు కొట్టిన ఇంటికి ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చిందిరా ఎద్దవా. ముగ్గురుండే ఒకరి ఇంటిగా నన్ను వదిలిపెట్టి వచ్చింది. నేనంటే నీకు ఎంత ఇష్టం రా అంటే, ఓ మస్తు నీ గురించి ఏదైనా కోసుకుంటా, మెడ కోసుకుంటా, చేతులు కోసుకుంటా, అన్ని కోసుకుంటా అంటే ఈ లవ్ లెటర్ తీసుకెళ్లి మళ్ళీ కానీ ఇప్పురా అన్నది. కాలిర కొడతావా వచ్చి? జోక్ అయిపోయిందా? నీకు అర్థం కాలేక దాని మీద స్వీటీ నోటి జోకే చెప్పా ఈసారి. సరే ఇదంతా వదిలేసా గానీ యాదమ్మని ఎందుకు వదిలేసినావు? యాదమ్మ మా పటాస్ బండకు వచ్చింది, నేను రవి చెప్పినాము నీకు ఏదో ఒక తీర్పిస్తాము తూర్పిస్తామని. మేము ఏం చేయాలి ఆమెని? ఏం చంపే. అరే కొడుతున్నావంట, పిల్లల్ని చూసుకోవట్లేదంట, ఎందుకు పెళ్లి చేసుకున్నావు? కొట్టి కొట్టి బక్క చేస్తుంది రోజు రోజు. ఆమె కూడా బక్కగానే ఉంది కదా, పల్లిట్లో కర్రెగా ఉండే మధ్యలో. గప్పని గురించి పర్యవాసం 2 పొక్కలు పడ్డాయి. పిల్లల గురించి అన్నా ఆలోచించాలి కదా. ఇద్దరు నాలుగు ఆదాలు వేరేటోళ్ళు. రే రే నీ పోలికలు ఉండే నా పిల్లలకి. ఒక చూసినా గింతనే ఉంటాడు బట్టగాడు. నా పోలిక ఎందుకు అవుతాడు? అవును, అడిగి జుట్టు ఎందుకు వస్తలేదు? జుట్టు ఆడు బాబు సంజయన్ పోలికలు వచ్చినాయి. అమ్మాయిల యాక్టింగ్ లో ఆస్కర్ అవార్డ్ కి ఒక్క అడుగు దూరం అంట. మరి అదేంటో కనుక్కుందాం. లెట్ మీ వెల్కమ్ సంజయ్. అరే ఏంద్రా ఇట్లా చేస్తే పైల్స్ తగ్గుతాయని వాడని చెప్పిండా? మన అబ్బాయిలకి నటించడం రాదు భయ్య, ఎంత కవర్ చేసినా దొరికిపోతాం. కానీ ఈ అమ్మాయిలు మాత్రం నటించడంలో సూపర్. యాక్షన్ చేయండి అంటే ఓవర్ యాక్షన్ చేస్తారు, మామూలు ముద్దులు కాదు. బాత్రూమ్ లో బల్లో బొద్దంగా ఈ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తారు. కానీ 6 అడుగులు మగాడి జీవితాన్ని మాత్రం నాశనం చేసేస్తారు. నాన్న ముందైతే మరీ దారుణం. నాన్నగారు మీరు ఇక్కడ దించిన తల కాలేజీలో ఎత్తమన్నారు కదా, కానీ బస్ స్టాండ్ లో కండక్టర్ టికెట్ అన్నప్పుడు ఎత్తుతున్నాడు నాన్నగారు. మీరు కాలేజ్ కి డబ్బులు ఇస్తే సైకిల్ కొనుక్కొని సైకిల్ మీద వెళ్తాను నాన్నగారు. సైకిల్ ఎందుకమ్మా, అయితే బాయ్ ఫ్రెండ్ బైక్ మీద వెళ్తాను నాన్నగారు. ఆరోగ్యం జాగ్రత్త, టైంకి టాబ్లెట్ వేసుకోండి. ఏం కావాలమ్మా? అది పాకెట్ మనీ కావాలి నాన్నగారు. ఎంత కావాలి? నాన్నకు ప్రేమతో ఏటీఎం కార్డు తీసుకెళ్ళిపోమ్మా. ఇలా ఉంటది వాళ్ళ ఇంట్లో. అడగగానే ఏటీఎం కార్డు ఇచ్చేస్తారు. మన ఇంట్లో ఎట్లా ఉంటది అన్న? మన ఏటీఎం కార్డు గుంజుకుంటాడు. కోడి కుయ్యగానే ఉంది, మన బాబు కూసేస్తుంటాడు. అరే దరిద్ర దున్నపోతు పందినాయాలు ఇంకెంతసేపు పడుకుంటావు, లేరా కాలేజ్ టైం అవుతుంది. ఏందా నా కాలేజ్కి ఇంకో 5 నిమిషాలు టైం ఉంది, పిండి రుబ్బో, మీ అమ్మ దోశలు వేస్తుందిగా. వద్దులే కాలేజీకి తొందర రమ్మన్నారు, స్నానం చేసి వచ్చేస్తా. కాలేజ్కి వెళ్ళా, అక్కడ క్లాస్ స్టార్ట్ అయిపోయింది. సార్ ఎట్లా సార్ క్లాస్ పాఠాలు చెప్తున్నాడు. సార్ మే కమింగ్ సార్. అరే ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా అంటే, పంజగుట్టలో ట్రాఫిక్ ఉంది సార్ అందుకే లేట్ అయింది, బయట పీరియడ్ వెయిట్ చేయండి. సర్లే క్లాస్ రూమ్కి వచ్చి నువ్వు చెప్పింది ఎలా అర్థం కాదు. ఇంతలో అమ్మాయి వచ్చింది. సార్ మే కమింగ్ సార్. ఏంటి సార్ ఇంత లేట్ వచ్చావు అంటే, అది నాకు తెలుసు పంజగుట్టలో ట్రాఫిక్ ఉంది కదా, లోపలరా లోపలరా. అమ్మ నేను అదే రీజన్ కదా సార్ చెప్పింది. నువ్వు అబ్బాయి రాదు అమ్మాయి. అమ్మాయిలకి ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి, ఇంట్లో ముగ్గులు వేయాలి, పేడ చల్లాలి. అరే పేడ చల్లిన తర్వాత ముగ్గులు ఎత్తారా? ఇప్పుడు అమ్మాయిలు పేడ కూడా చల్లుతున్నారా? మరి నువ్వు ఇస్తున్నావు కదా ఇంత. సార్ సార్ మీరు ఏ జనరేషన్ లో ఉన్నారు సార్? ఇప్పుడు అమ్మాయిలు ముగ్గు అంటే ముఖానికి వేసుకుని క్రీమ్ అనుకుంటున్నారు. ఇప్పుడు నన్ను లోపల రాణిస్తున్నారు రానివ్వట్లేదు సార్. రాణిస్తాను రా, నువ్వు క్వశ్చన్ ఆన్సర్ చెప్తే. సరే అడగండి, ఇది ఒకటి వచ్చి మీకు. అయితే అదే శ్రీలంగ స్ట్రక్చర్ చెప్పురా. శ్రీలంగ స్ట్రక్చరా చెప్తా. రాము రోము దీని అమ్మ సి చెప్పురా. ఇంకెంతసేపు రా? ఆగండి సార్, అడగని చెప్పడానికి కాదు, సన్నీలోని స్ట్రక్చరా శ్రీలంగ స్ట్రక్చర్. ఇంతలో అమ్మాయి సార్ నేను చెప్తాను సార్, సార్ నేను చెప్తాను సార్, సార్ నేను చెప్తాను సార్. వస్తు కొండ మొక్కలారు ఎందుకు అంత అరుస్తున్నారు? ఆన్సర్ చెప్తే సార్ ఏమన్నా సార్ ఆశా చాక్లెట్ ఇప్పిస్తాడా? సార్ వీడిని ఎలిమినేట్ చేశాను సార్. వస్తే నీ అమ్మ ఎలిమినేట్ కాదే, వెళ్ళిపోయిన మొక్కన టీసీ ఇచ్చి పంపించాలనాలి. ఎందుకు వస్తారా కాలేజీలకి? చదువుకోవడానికి చాక్లెట్ తినడానిక? సార్ ఇప్పుడు చూడండి సార్ ఎంత మాట అంటున్నారు. నేను చాలా డిస్టెన్స్ నుంచి వస్తున్నాను సార్ కాలేజ్కి. అవునా, అంత డిస్టెన్స్ వచ్చిందానివి కాలేజ్కి వచ్చి క్లాస్ రూమ్ రాక క్యాంటీన్తో కిరణ్ గారితో సొల్లేంటే? సార్ నేను వెళ్ళిపోతున్నాను సార్, వీడు నన్ను ఏడిపిస్తుంది, ఇంటికి వెళ్ళిపోతున్నాను సార్. ఇంటికి వెళ్తావా మధ్యలో ఎవరితో మల్టీప్లెక్స్కి వెళ్తావా? కొత్త అబ్బాయి పరిచయం అయితే
అమ్మాయిలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళ హాబీస్ అడిగాను అనుకోండి, ఏవేవో మాట్లాడతారన్న. ఎక్స్క్యూజ్ మీ, మీ హాబీస్ ఏంటండి? రాత్రి రామాయణం చదువుతాను, పొద్దున్న తులసి కోట చుట్టూ తిరుగుతాను. వావ్ సూపర్ అండి. మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? అన్నదాశ్రమంలో అట్టిపళ్ళు ఇస్తుంటాను. అబ్బా మీరు నిజంగా గ్రేట్ అండి బాబు. మరి నెక్స్ట్ మీ గోల్స్ ఏంటి? ఏముందండి, ఆడవాళ్ళ మీద జరిగే అన్యాయాల మీద పోరాడతాను. ఏడా మల్టీప్లెక్స్ లోనా? హైటెక్ సిటీ పబ్బుల్లో నీ చెడ్డీ మిడ్డీలు చూడలేదు అనుకున్నావా? మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో? నీ ఫేస్బుక్ ప్రొఫైల్ చూసానే. అది నేను కాదు. మరి నేను ఆ చెడ్డీ వేసుకొని దిగింది ఆ ఫోటోలో. మాకు కంటెంట్ ఏంటో చెప్పట్లేదు, ఏం చేస్తున్నాడో చెప్పట్లేదు, ఎవరికి చెప్పట్లేదు, కానీ మళ్ళీ వచ్చేస్తున్నాడు మీ అందరి ఫేవరెట్ యూట్యూబ్ స్టార్ గాలిపటాల ఫస్ట్ జోక్లకి వెళ్ళిపోదాం, కంటెంట్కి వెళ్ళిపోదాం. అన్న ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నారు. అరే యూట్యూబ్ ఫ్యాన్స్ ఉన్నారా? శ్రీముఖి పెద్దనాన్న ఎందుకన్నా సార్ ఆ యూట్యూబ్ ఫ్యాన్స్ చూసి భయపడి పెద్దనాన్న పెద్దనాన్న అంటది. రవైతేగా అవును, డైపర్లు వేసుకొని కూర్చుంటున్నా. ఒక నలుగురు తాగుబోతోళ్ళు ఫుల్ మంది తాగారు. అదే కారులో ఇంటికి బయలుదేరదామని బయలుదేరారు. తీరా వస్తే కారు ప్రాబ్లం వచ్చింది, చెడిపోయింది. కార్ని తోస్తున్నారు ఎక్కడ కారు కొంచెం కదిలితే ఒట్టు దాదాపు 1 అవర్ అయింది, 2 hours అయింది, పిచ్చెక్కిపోతుంది. వాళ్ళు కారు తోస్తున్నారు, కారు ఎందుకు కదలట్లేదు చెప్పండి. కారు వాళ్ళది కాదు అన్న చెప్పన్నా, నువ్వు చెప్పన్నా రవేనా? ఆ కారు ప్లాస్టిక్ ది కాదు, కారు ఒరిజినల్ కారే. నలుగురు తాగున్నారు కదా. అవును, ఇద్దరు ముందర నుంచి దోస్తారు, ఇద్దరు వెనకాల నుంచి దోస్తారు. ఎటు కాదు ఏం చేసింది తెలుసా తెలివిగా? ఎవరు చెప్పలేరు కాబట్టి వీనికి ఆల్రెడీ చెప్పించారు. యూట్యూబ్ స్టార్ నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటదంటే, ఒకరోజు జోక్స్ తో వస్తా, ఒకరోజు కంటెంట్ తో వస్తా, ఒకరోజు ఏం లేకుండా వచ్చి నవ్విస్తా. ఇప్పుడు మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం, ఓకేరా? అందరికి నమస్కారం అయ్యా. పటాషో రోజు చూస్తా, శ్రీముఖి ఉంది కదా, నాకు శ్రీముఖి అంటే చాలా మంచిది, చాలా అభిమానం. అందులో ఇంకోటి ఉంటాడు రవి అని, వాడంటే చూడంగానే మనసు పారేసుకున్నా. ఐ లవ్ చెప్పిండు, మోసం చేసిండు, బిడ్డ తల్లి చేసిండు. అది ఆ రోజు చీకట్లో వాన పడుతుండే. బిడ్డకు తల్లి అయినాక బిడ్డని తీసుకొని రవి దగ్గరకు వస్తే అస్సలు పట్టించుకోలే. నాకు పుట్టలేదు అంటాడు. తప్పు కదా అట్లా మాట్లాడడం. ఇన్నోట్ల మనవాడా సూనికి తెల్లగా ఉన్నాడు, నాలాగా తెల్లగా ఉన్నాడు. హాస్పిటల్ డైరెక్ట్ ఇదికి వచ్చిన కాలం మీద పడితే ఏమన్నాడు తెలుసా? మొత్తం ఇంట్లో ఉన్న కాస్ట్యూమ్స్ మొత్తం తీసి నాకు ఇచ్చిండు. కొన్ని బట్టలు ఉంటాయి కదా పాత బట్టలు అని, దాని వేలం ఏమన్నాడు, వేలం పాటలు అమౌంట్ వస్తే అమ్ముకొని తినమన్నాడు కొడుకు. మన శ్రీముఖి ఏం చేసింది, ఆవిడ కూడా బట్టలు ఇచ్చింది. ఇక్కడ వేలం పాట పెట్టినా శ్రీముఖి కాస్ట్యూమ్స్ ఉన్నాయి, రవి కాస్ట్యూమ్స్ ఉన్నాయి. దయచేసి మీరు అందరు కొనాలి, ఓకేనా? ముందుగా రవి బట్టలు అమ్ముతున్నా చూడండి. రవి ఖర్చీప్ అంట, ఇది చిన్నప్పటిది, 10 రూపాయలు వేలం పాటలో 2 పైసలు. అదేంద్ర 10 రూపాయలు అంటే ముందుకెళ్ళగా వెనుకొస్తే ఎవరా? అంతకంటే ఎక్కువ పెట్టలేమన్నా. దేంతో చూసుకోవడం మనవాడా? రవి నువ్వు కడుపు అన్నది నాకు గడ్డి తింటున్నారా? అది అమ్ముకొని కొన్ని కోట్లు సంపాదిద్దాం అనుకున్నా. పెద్దనాన్న అసలే నేను అమ్మట్లే, నా అమ్ము. శ్రీముఖి స్టార్ట్ చేస్తున్నా. శ్రీముఖి చిన్నప్పుడు వేసుకున్నావా? శ్రీముఖి వేసుకున్న చిన్న గౌన్ ఇది. దీని రేట్ వచ్చేసి 50 రూపాయలు అయ్యా. 5 రూపీస్. ఎందుకు? చిన్నగా ఉంది, నాకు సరిపోదు. 1000 రూపీస్. శ్రీముఖి అంటే ఇష్టమా నీకు? చాలా.
మరి ఇది వేసుకొస్తుందా నీ చేతికి సరిపోదురా వేసుకరా బయట రెడీ ఉన్నది వేసుకరా శ్రీముఖి డ్రెస్ నీకు చేసి సరిపోయింది ఎంత పైసలు 1000 రూపీస్ అన్న రవి ఇంటికాడ ఇది వేసుకుంటాడంట ఇలా ఉంటాడు కదా పైన చెట్టు ఇంటికి పోతే ఇది వేసుకొని తిరుగుతాడు ఎంత లేకుండా అంటే ఇది వేసుకొని పరుపు మీద ఇట్లా వదిలాడతాడు అన్నమాట దీని వేలం పాడు ఎంత తెలుసా 5 రూపాయలే కొనుక్కోండి 2 పైసలన్నా తొందరరా నువ్వేం చేయంటే ఇది వేసుకొని నువ్వు కూడా రవిలాగా అటు ఇటుక పొర్లు మహానుభావుడు పటాస్కే వెన్నుముక్కలు అంటాడు వాళ్ళు లేనిది పటాసే లేనట్టుంటది పటాసు కళ పటాసు అందగాడు ఒకసారి మీ గట్టిగా చప్పట్లు కొట్టాలి మహానుభావుడు పటాస్ అందగాడు యూట్యూబ్ స్టార్ గాలిపటాల సుధాకర్ వాని వేలం పాట ఎంత తెలుసా 10,000 2 కోట్లన్నా 2 కోట్లు ఒకటోసారి 3 కోట్లు 3 కోట్లు 3 కోట్లు రెండోసారి 5 crores 5 వాట్ ఏ వండర్ 5 crores 5 crores 51 పైసా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి నీకే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ది ఇంకొకటి పచ్చి బాలేదో చూడకుండా ఓడు మైకి లాక్కుంటాడు ఇది మీరేమని అనుకోండి మొత్తానికి నాకు 10 కోట్లు వచ్చినాయి చాలా సంతోషంగా ఉంది అంటే డబ్బులు తీసుకొచ్చి నీకు కట్ట కింద ఇద్దామన్నా మరి ఈ రోజు జరిగిన పటాస్ పంచ్ పటాకాలో విన్నర్ ఎవరంటే దేవా ఇప్పుడు మేము సుధాకర్ ని వేలం పాట చేయబోతున్నాము చూస్తున్న వాళ్ళు సుధాకర్ స్టార్ట్ చేయొచ్చు మీ వేలం పాట నా పాట రూపాయి నా పాట 5 పైసలు అంతకన్నా ముందు మేము బాయ్ చెప్పేసి మేము బయట ఉంటాము బయట అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటాము మీరు వచ్చి మీ రేట్ చెప్పి తీసుకొని పోవచ్చు బాయ్